జగిత్యాలలో జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ సన్నాహక సమావేశంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. అలాగే ఎమ్మెల్సీ రమణ, మాజీ మంత్రి ఈశ్వర్, జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, మాజీ జడ్పీ చైర్మన్ వసంతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ బీఆర్ఎస్ రజతోత్సవ సభ తెలంగాణ ప్రజల పండుగని, భారతదేశ చిత్రపటంలో తెలంగాణకు గుర్తింపు ఇచ్చింది కేసీఆర్ఏనని అన్నారు. పార్టీ నుండి వెళ్లిన వాళ్లు వద్దు, పాత నీరు పోతే కొత్త నీరు వస్తుందని ఎమ్మెల్యే సంజయ్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పార్టీ వెంబడి ఉండి నడిపిస్తే సంజయ్ ఎమ్మెల్యేగా గెలిచాడని, ఎమ్మెల్యే సంజయ్ ఎంపీ అరవింద్తో ఉన్నాడని, అసలు సంజయ్ ఏ పార్టీలో ఉన్నాడో అర్థం కావడం లేదని, సంజయ్ కాంగ్రెస్లో ఉన్నాడా, బీజేపీలో ఉన్నాడా, ఏ పార్టీలో ఉన్నాడు, ఎమ్మెల్యే సంజయ్ని ప్రజాక్షేత్రంలో పెన్షన్లు, ఉద్యోగాలు ఎక్కడని నిలదీయండని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్లోకి వెళ్లిన ఎమ్మెల్యే సంజయ్ జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా నిధులు తేలేదని, జగిత్యాలలో కేసీఆర్ ఇచ్చిన నిధులతో ఎమ్మెల్యే సంజయ్ శంకుస్థాపనలు చేస్తున్నాడని చెప్పారు. ప్రజల మీద మంచి అభిప్రాయం ఉంటే సంజయ్ పార్టీ మారేవాడు కాదని, సంజయ్ అసెంబ్లీలో ఒక్క మాట కూడా మాట్లాడ్డని అన్నారు. జగిత్యాల అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే జగిత్యాలని, ఎన్నిక ఏదైనా ఎగిరేది గులాబీ జెండానే అని, వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వేలాదిగా తరలి రావాలని పార్టీ శ్రేణులకు సూచించారు. నాయకులను కూడా కోరారు. 2001లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో ఎన్నో అవాంతరాలు, అవమానాలు ఎదుర్కొన్నామని, కాంగ్రెస్ పార్టీ 2004, 2024లో తెలంగాణ ప్రజలను మోసం చేసిందని, ఉచిత బస్సు ప్రయాణాలకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రేవంత్ ఫ్రీ బస్సు ప్రయాణం ఇచ్చారు, బంగారం ఇవ్వను అంటున్నాడని, ఉచిత బస్సు ప్రయాణాలకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రేవంత్ ఫ్రీ బస్సు ప్రయాణం ఇచ్చాను, బంగారం ఇవ్వను అంటున్నాడని ఎద్దేవా చేశారు. ప్రతి గ్రామంలో కాంగ్రెస్, బీజేపీలు చేస్తున్న మోసాన్ని నాయకులు, కార్యకర్తలు ఎండగట్టాలని, పసుపు బొట్టుకు చట్టబద్ధత ఏది అని ఎంపీ అరవింద్ను ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు ఉన్న బడ్జెట్లో తెలంగాణకు గుండు సున్నానేనని, 2018లో యువకులు, మైనార్టీల ఆశీర్వాదంతో సంజయ్ ఎమ్మెల్యేగా గెలిచారని అన్నారు. మోటార్ల కనెక్షన్ మీకు ఇస్తున్నటువంటి పరిస్థితి, అటువంటి పరిస్థితి ఉండద్దని 10 ఏళ్ళు కేసీఆర్ గారు తపన పడ్డారు. ఇలా మళ్ళీ అదే వాపసు వచ్చిన పరిస్థితి. రైతు బంధు చేసినామంటూ 60% మందికి ఇంకా రాలేదు. రుణమాఫీ చేసినామంటూ 50% మందికి ఇంకా కాలేదు. ఈ విషయాలన్నీ మనకు తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు తెలుసు. నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రజలకు చెప్పేటటువంటి బాధ్యత ఈ కండువా వేసుకొని కమిటీలలో ఉన్నటువంటి మనందరి మీద ఉన్నది. కాబట్టి గ్రామానికి దయచేసి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాన్ని తెలియజేయవలసిందిగా నేను మిమ్మల్ని ఏమి ఇచ్చినాయా అంటే, ఫ్రీ బస్ ఇచ్చిన మహిళలకు, ఫ్రీ బస్ ఇచ్చే సంతోషం. ఫ్రీ బస్ ఇస్తే బస్సులు పెంచుతారో తగ్గిస్తారు కదా, బస్సులు పెంచాలి కదా, సౌలభ్యం మంచిగా చేయాలి కదా, మహిళలు ఆత్మగౌరవంతో తిరిగేటట్టు చేయాలి కదా. ఇలా పరిస్థితి ఉన్నదా? టికెట్ కొనుక్కున్న మగవాళ్ళకి సీట్ దొరుకుతున్నదా? బస్సులలో ఎక్కడైనా ఆపుతున్నారా? బస్సులు స్టాప్లలో వికలాంగులు ఉంటే వాళ్ళు చేయి ఊపినా కూడా కనీసం బస్సు ఆపకుండా పోయేటటువంటి పరిస్థితి. ఎందుకోసం? డ్రైవర్ మీద భారం, కండక్టర్ మీద భారం, ఆర్టీసీ బస్సుల మీద భారం. మరి బస్సులు మీరు పెట్టి ఫ్రీ బస్సు, కానీ బస్సులు ఎందుకు పెంచారు? మా ఆడబిడ్డలు సౌకర్యవంతంగా కూర్చునేటట్టు ఎందుకు చేస్తలేరు? ఒక బస్సు ఇచ్చి మిగతా ఎగబెడతామంటే మరి మనం చూసుకుంటూ ఊరుకుందామా? బస్సు ఇచ్చినా కానీ బంగారం ఏమంటాడు రేవంత్ రెడ్డి గారు, విందామా? అట్లనే చూద్దామా? గత బంగారం మనకు ఎన్ని మాటలు అన్నాడు మనల్ని. ఇగో కేసీఆర్ ఉట్టి చెక్కిస్తున్నాడు మీకు 1,00,000 రూపాయలు, మేము వస్తే బంగారం, తులం బంగారం ఇస్తామని చెప్పారు. తులం లేదు, మాసం లేదు, ఒక బస్సు ఇచ్చిన బంగారం కృషి చేసి, అవునా కదా? మరి నేను మీ అందరికీ కోరేది ఒకటే, రమణన్న, ఈశ్వరన్న ఇప్పటిదాకా చెప్పింది ఈ మాట. ఇక్కడ ఒక కవిత చెప్తే నడవదు, అక్కడ పెద్దలు కేసీఆర్ గారు ఒకరు చెప్తే నడవదు, కేటీఆర్ అని ఒకరు చెప్తే నడవదు. మనందరం కూడా ఒక్కొక్క కేసీఆర్ కావాలి. ప్రతి గ్రామంలో మీరందరూ కూడా ముందుకు వచ్చి కమిటీలు వేసుకున్నారు.
తమ్ముడు రాయకల్ మల్లేష్ మాట్లాడుకుంటే చెప్పిండు, అక్క 32 గ్రామాలు ఉంటే 31 గ్రామాలలో మేము కమిటీ వేసుకున్నామని చెప్పి జెండా ఎగరేస్తున్నామని చెప్పిండు. అట్లనే ప్రతి గ్రామంలో కూడా ఈ పార్టీలు చేస్తున్న మోసాన్ని దయచేసి ఎండగట్టాలి. అది ఒక్క కాంగ్రెస్ అనే కాదు, మన బీజేపీ కూడా అదే పరిస్థితి ఉంది. పసుపు కోడ్ తెచ్చినామన్నారు. ఇవాళ ఒక విషయం దయచేసి ఆలోచించాం. పసుపు కోడ్ వస్తే పార్లమెంట్ పెట్టలే, దాన్ని చట్టం చేయలే, డైరెక్ట్ ఒక గెజెట్ ఇచ్చిన పసుపు కోడ్ ఇచ్చినామని చెప్పి దాంతో ఇప్పుడు ఏమైతుంది, ఒక్కటంటే ₹1 కూడా పసుపు కోడ్కి రాలేదు. మొన్న పసుపు ధర పడ్డది. అంతకుముందు బండి సంజయ్ గారు ఏం చెప్పారు, ఈ పసుపు కోడ్ ఇనాగ్రేషన్ చేసినప్పుడు ధర ఎప్పుడైనా పడిపోతే కేంద్రం నుంచి డబ్బులు ఇస్తాం, ధర పడకుండా చూస్తామన్నారు. జరిగిందా? చూసినాం కదా, మనము బట్టి ఈ సీజన్ లో జరిగింది. కానీ ఎన్నడూ అంటే ప్రతి ఒక్కటి అబద్ధమే. ఆనాడు మోడీ గారు మొదలుపెట్టారు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, ఇప్పటి వరకు ఇచ్చిన దాఖలాలు లేవు. 15 లక్షలు ప్రతి ఒక్కరికి వేస్తామన్నారు, ఇప్పటి వరకు ఇచ్చిన దాఖలాలు లేవు. ఏమైంది ఎంపీ గారు, మరి పసుపు కోడ్కు చట్టబద్ధత లేదు, ఇస్తామన్న ఉద్యోగాలు దిక్కులేవు, వస్తాయన్న 15 లక్షల వరకు రాలేదని అడిగితే ఏమంటాడు అరవింద్ గారు, ప్రెస్ మీట్ పెట్టాలా, పిచ్చి మాటలు మాట్లాడాలి. అంతకు మించి ఎప్పుడు కూడా ఒక పనికొచ్చే మాట కానీ ఎప్పుడు కూడా ప్రజల కోసం మాట్లాడినటువంటి దాఖలా కూడా. ఒక్కసారి దయచేసి మా కార్యకర్తలు ఆలోచించాలి. ఆలోచించడం కాదు, ఈ విషయం గ్రామాన దయచేసి చర్చ పెట్టాలి. మన తెలంగాణలో ఇలా 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. మొన్న బడ్జెట్ పెట్టిన కేంద్ర ప్రభుత్వంలో ₹8 కూడా ఇవ్వలేదు తెలంగాణ. 8 అంటే ₹8 కూడా ఇవ్వలేదు. 8 + 8 పెద్ద 3 ఇచ్చారు. అంతకుమించి ఏమి ఇవ్వలేదు. ఒక్క అరవింద్ మాట్లాడారు, ఒక్క బండి సంజయ్ గారు మాట్లాడారు, ఒక్క కాంగ్రెస్ ఎంపీ కూడా మాట్లాడారు. మరి అలా తెలంగాణ ప్రజలు ఒకసారి దయచేసి ముఖ్యంగా జగిత్యాల బిడ్డలు ఆలోచన చేయాలి. ఎందుకోసం వేసినట్టు వాళ్ళ ఓట్లు. మన సమస్య అక్కడ మాట్లాడరు, మన సమస్య గురించి పట్టించుకోరు, ఎవరి కోసం వేస్తున్నట్టు ఓట్లు. మనం నిజంగా ఈ గులాబీ కళ్ళు కప్పుకున్న వాళ్ళం తెలంగాణను రక్షించుకోవాలి, తెలంగాణను కాపాడుకోవాలి. తెలంగాణ ప్రజలు బాగుంటేనే మనం బాగుంటాం. తెచ్చుకునేదే ప్రజల కోసం. ఆ ప్రజలు మరి పార్టీలు చెప్పేటటువంటి మాయమాటలు నమ్మకుండా మనం గట్టిగా ప్రతి ఒక్కరి దగ్గరికి పోవాలి. ఈ విషయాలన్నీ కూడా దయచేసి చెప్పాలి. ఇవాళ మనం పార్టీగా బాధ్యత తీసుకున్నామంటే ఏం జరుగుతుంది, ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా యూత్కి వాళ్ళ ఉద్యోగాల కోసం కృషి చేస్తుంది. వాళ్ళని దగ్గర తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. నిజంగా నేను ఈ జగిత్యాలలో చెప్తా ఉన్నా, 2014లో సంజయ్ అన్న ఓడిపోయాడు, 2018లో ఆ రోజు పెద్ద ఎత్తున యువకులు ముందు జరిగింది కాబట్టి, యూత్ ఆశీర్వదించింది కాబట్టి జగిత్యాలలో 2018లో మనం తెలిసి మళ్ళీ ఇబ్బంది పడ్డారు, మాకు ఇబ్బంది అవుతుంది అన్నారు. అప్పుడు సురేష్ నాయకత్వంలో ప్రతి మండలంలో శ్రీధర్ రెడ్డి ఇట్లా ప్రతి ఒక్కరు ప్రతి మండలంలో తిరిగి మరి బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పినాం, ఎక్స్ప్లెయిన్ చేసినాం, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినామో చెప్పినాం, అన్ని చెప్పి వారిని దగ్గర తీసుకున్నాం. 2023 గెలుపులో మా మహిళలు కూడా చాలా పెద్ద పాత్ర పోషించారు. వారి నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా మైనార్టీ సోదరులు ఖచ్చితంగా ఆశీర్వాదం మీకే ఉంటామని చెప్పి వారి సంజయనకు ఆశీర్వాదం ఇచ్చి మీ అందరు చేయడంతో ఇవాళ గెలిచినాం. సో నా రిక్వెస్ట్ మీ అందరితో ఒకటే, ప్రతి గ్రామ కమిటీలో ఖచ్చితంగా మైనార్టీ సోదరులకు జాగా ఉండాలి, మైనార్టీ క్రిస్టియన్లకు ప్లేస్ ఉండాలి, అదేవిధంగా ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు అందరికీ సమ ప్రాధాన్యత ఉండాలి. మహిళలు వాళ్ళ మండలానికి మన అధ్యక్షులు ఉన్నారు, మహిళలు దాదాపు ప్రతి మండలానికి కూడా మహిళా అధ్యక్షులు ఉన్నారు. వాళ్ళని ఇంకా పెద్ద ఎత్తున ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే మండలందరూ చెప్తా ఉన్నా, లోకల్ బాడీస్ లో 50% రిజర్వేషన్ వచ్చింది, రేపు అసెంబ్లీలో కూడా మాకు 33% వస్తుంది. కాబట్టి మా మహిళల్ని ముందుకు తీసుకెళ్లి ఎంకరేజ్ చేయవలసిందిగా గ్రామ నాయకులందరినీ కూడా, కమిటీ నాయకులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా వేడుకుంటా ఉన్నా. మహిళలు ముందుకు వస్తేనే గ్రామంలో ప్రజలందరూ కూడా ముందుకు వస్తారు. ఒక ఇంట్లో ఒక మహిళ కన్విన్స్ అయిందంటే ఇల్లు మొత్తం కన్విన్స్ అయినట్టే, అందులో ఎటువంటి అనుమానం కూడా ఉండదు. కాబట్టి వారిని ఎంకరేజ్ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఇంకొక మాట, మా అన్నలందరూ అన్నారు పోయేటోళ్ళు మళ్ళా వస్తారంటే ఎట్లా అని. నేనేమంటున్నా అంటే, ఒక నది ఉన్నదనుకో, అది ముంగడికే వారుతుంది, ముంగడికే వారాలి కూడా, అదే ప్రకృతి ధర్మం. పోయినోడిని ఇచ్చేసేయాలి అక్కడనే, మళ్ళీ వెనక్కి రావడం, వెనక్కి పోవడం, తెచ్చుకోవడం అవసరమే లేదు. ఎందుకంటే పాత నీరు పోతేనే కొత్త నీరు వస్తుంది. ఇవాళ చాలా మంది మహిళలు, యువకులు, అదేవిధంగా వ్యాపారవేత్తలు ప్రతి ఒక్కరు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. కోరుటి దయచేసి ఇంటింటికి తిరగండి,
తిరిగి మన గురించి చెప్పండి, మన పార్టీ చేసినటువంటి పనులు చెప్పండి, కొత్త వాళ్ళని తీసుకోండి. పోయిన వాళ్ళు, పాత వాళ్ళు, మోసం చేసిన వాళ్ళు ఇంకా కూడా మోసపోతే మనకు తప్పే. ఒక్కసారి మోసం చేస్తే, ఒక్కసారి మోసపోతే ఎవరైనా మర్చిపోతారు, రెండోసారి మోసపోతే మనకు చేతగా అనుకుంటారు. ఇవాళ మనం పార్టీ నుండి చేయి పట్టి నడిపించి గెలిపిస్తే సంజయ్ గారు 2 సార్లు ఎమ్మెల్యే, కేసీఆర్ గారు ఈ జిల్లా మీద శ్రద్ధ పెట్టి జగిత్యాల జిల్లా ఇచ్చి 4500 డబుల్ బెడ్రూమ్ ఇచ్చి, హైదరాబాద్ తర్వాత అతిపెద్ద డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది జగిత్యాలనే. అదేవిధంగా మెడికల్ కాలేజ్ ఇచ్చి, అదేవిధంగా డిఎంఎఫ్టి నిధులు వందలాది కోట్ల రూపాయలు ఇచ్చి, గ్రామాలలో రోడ్లు 1 కాదు 2 కాదు. డాక్టర్ సంజయ్ గారు వచ్చి నన్ను ఏది అడిగితే అది నేను కేటీఆర్ అన్నకో కేసీఆర్ గారికో చెప్తే కాదనకుండా ఇచ్చింది. కాబట్టి ఇవాళ జగిత్యాలలో గెలిచినాం మనం. ఆ విషయాన్ని దయచేసి అందరూ కూడా గమనించాలి. సంజయ్ మర్చిపోవచ్చు, కానీ జగిత్యాల ప్రజలు మాత్రం మర్చిపోరు. ఇంకా కూడా కేసీఆర్ గారు చేసినటువంటి పనులు చెల్లె వసంత చెప్పినట్టు ఇప్పటికి కూడా వారిచ్చిన నిధులకే కొబ్బరికాయలు కొడుతున్నారంటే మరి ఎందుకోసం పోయినట్టు సంజయ్ కాంగ్రెస్ పార్టీలో? 1 రూపాయి లేకపోతే, పెన్షన్ పెంచకపోతే, ఒక కొత్త హాస్పిటల్ లేకపోతే ఎందుకోసం పోయినట్టు? ఉన్న బతుకమ్మ సీరియల్ ఉడగొట్టడానికి పోయినట్టు, ఉన్న రంజాన్ తోఫా ఉడగొట్టడానికి పోయినట్టు, ఉన్న క్రిస్మస్ తోఫా ఉడగొట్టడానికి పోయినట్టు. అంతేగాని కొత్తగా తెచ్చింది లేదు. అన్న నాయకత్వంలో, మనం ఈశ్వరన్న నాయకత్వంలో రోడ్లలో ప్రాజెక్టు కట్టుకున్నాం, కంప్లీట్ గా రైతులకు లాభం చేద్దామని. మనం మొత్తం ప్రాజెక్టు కట్టినాం, వాళ్ళ కనీసం దర్వాజా కూడా కట్టలేదు. 18 నెలలైంది. ఒక్క గేట్ పెడితే ఇవాళ ప్రాజెక్టు మొత్తం నడిచే పరిస్థితి. కనీసం ఒక గేట్ పెట్టలేనటువంటి అసమర్థమైనటువంటి ప్రభుత్వం ఇలా రాష్ట్రంలో నడుస్తుంది. ఈ ఆ గొప్ప ప్రభుత్వానికి మన ఎమ్మెల్యే గారు అటువైపు, మరి ఆయన ఎందుకు పోయిందో ఏం సంగతో నాకైతే తెలియదు. పైసల కోసం పోయిందని అందరూ అంటారు. ఇక నేను ఏం చెప్పాలి, 1 కాదు 2 కాదు. పబ్లిక్ మీద కన్సర్న్ ఉంటే పార్టీ మారాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ మీద కన్సర్న్ లేకుండానే పార్టీ మారింది. అయితే మొత్తం ఎమ్మెల్యే మన పట్టికి వచ్చిందట ర్యాంకింగ్, ఎవరు ఎట్లా పనిచేస్తున్నారని. ఉన్నది ఎంతమంది ఎమ్మెల్యేలు మన తెలంగాణలో? అంతేనా? 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో మన గొప్ప జగిత్యాల ఎమ్మెల్యే గారికి వచ్చిన ర్యాంకు 108. 119 మందిలో 108వ ర్యాంక్ వచ్చింది. అంటే అంత గొప్పగా పనిచేస్తున్నాడు సంజయ్ గారు. మరి ఈ గొప్ప పని చేయడానికి అక్కడికి ఓటు ఎందుకు అనేది ఎవరికి అర్థమైతే లేదు. అట్లనే అసెంబ్లీలో నోరు విప్పింది లేదు, ఒక్క మాట మాట్లాడింది లేదు. మీరందరూ ఇంకొక ముచ్చట గమనించిందో లేదో, ఏమైంది? నేను మొన్న టీవీ చూస్తున్నాను, టీవీలో ఫోన్లో వస్తున్నాయి. చూస్తుంటే ఈ మన సంజయ్ ఎమ్మెల్యే గారు, మన అరవింద్ ఎంపీ గారు ఢిల్లీలో కనబడుతున్నారు. నాకు కన్ఫ్యూజన్ అయింది, సంజయ్ బీజేపీ ఏరిగా కాంగ్రెస్ లో ఏరిగా. మీకేమైనా అర్థమవుతుందా ఏ పార్టీలో కూడా? నాకైతే అర్థమైతే లేదు, ఆయన కూడా అర్థమైతే లేనట్టున్నారు. కాబట్టి ప్రజలకు కూడా కన్ఫ్యూజన్ ఉన్నది. ఇంకొకసారి బీజేపీ ఎంపీతో కనబడతారు, ఇంకోసారి కాంగ్రెస్ ముఖ్యమంత్రితో కనబడతారు. అంత కన్ఫ్యూజన్ గందరగోళం ఉన్నది. సరే ఆయన ఏ పార్టీలో ఉన్నది, కానీ జగిత్యాలకు రావాల్సినటువంటి నిధులు, జగిత్యాలకు జరగాల్సినటువంటి అభివృద్ధి, జగిత్యాల ప్రజలకు రావాల్సినటువంటి పథకాలు ఇవి తీసుకురాకపోవడం మాత్రం చాలా దారుణం. అవి తీసుకొని రావాలని చెప్పి ఎమ్మెల్యే సంజయ్ గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇంకొక మాట, మన గ్రామాలలో సంజయ్ ఎక్కడికి వచ్చినా కూడా, ఎందుకంటే ఆయన ఏ పార్టీలు ఉన్నాడో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంటే కాదు, ఏ పార్టీలు ఉన్నాడో తెలియదు. వస్తే మాత్రం బాజాప్తా నిలదీయాలి. 2500 రూపాయలు ఎప్పుడు ఇస్తామని అడగాలి ఖచ్చితంగా. తులం బంగారం ఎప్పుడు ఇస్తామని అడగాలి ఖచ్చితంగా. నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తామని అడగాలి ఖచ్చితంగా. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని యువతకు చెప్పిరు, అవి ఎప్పుడు ఇస్తారని అడగాలి ఖచ్చితంగా. రోడ్ల వాళ్ళ నుంచి నీళ్ళు ఎప్పుడు ఇస్తామని అడగాలి ఖచ్చితంగా. ఇవాళ మా రైతులు ఉన్నారు ఇక్కడ, ఎంత ఘోరం ఎంత గోస అంటే కేసీఆర్ గారు వరద కాలువలు ఒక జీవనది లాగా ఉంచారు. సంవత్సరం పొడుగున వరద కాలువల నీళ్లు నిల్వ ఉంచుతున్నాయి కేసీఆర్ గారు. ఉంచడం వల్ల ఈ గత 10 ఏళ్ళు కేసీఆర్ గారు ఉన్నప్పుడు తాగునీటికి ఇబ్బంది లేదు, సాగునీటికి ఇబ్బంది లేదు. ఇవాళ వరద కాలువలో నీటి లెవెల్ పడిపోవడంతో వరద కాలువ ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు, అది మంజాల కావచ్చు, కతలాపూర్ కావచ్చు, మా మెట్పల్లి కావచ్చు, ఈ అందరు రైతులకు కూడా చాలా ఘోరమైన ఇబ్బందులు. కేసీఆర్ గారు నాకు బాగా గుర్తు, ఆనాడు ఒక మాట చెప్పారు, వరద కాలంలో నీళ్లుంటే రైతులు పెట్టుకునే ఆ మోటార్లు మీకేం పోతుంది అని కరెంట్ వాళ్ళందరికి చెప్పింది. మీరు డిస్టర్బ్ చేయొద్దు, వాళ్ళకు మీటర్లకు ఛార్జీలు అడగదు, వాళ్ళు పెట్టుకోలే. ఇవాళ మళ్ళా పాత కాంగ్రెస్ జమానా వచ్చింది, తెలంగాణ రాకముందున్న జమానా. ఏంటిది? రైతులు పోయి కాలువల మీద మోటార్ పెట్టుకుంటే మోటార్ల కనెక్షన్
మీకేస్తున్నటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితి ఉండద్దని 10 ఏళ్ళు కేసీఆర్ గారు తపన పడ్డారు. ఇలా మళ్ళీ అదే వాపసు వచ్చిన పరిస్థితి. రైతు బంధు చేసినామంటూ 60% మందికి ఇంకా రాలేదు. రుణమాఫీ చేసినామంటూ 50% మందికి ఇంకా కాలేదు. ఈ విషయాలన్నీ మనకు తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు తెలుసు. నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలకు చెప్పేటటువంటి బాధ్యత ఈ కండువా వేసుకొని కమిటీలలో ఉన్నటువంటి మనందరి మీద ఉన్నది. కాబట్టి గ్రామ గ్రామానికి దయచేసి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాన్ని తెలియజేయవలసిందిగా నేను మిమ్మల్ని మీ అందరికీ తెలుసు. 26వ తారీఖు అంటే దేవేంద్ర నాయక్ గారు ఫస్ట్ చెప్పిండు, మాకు అలవాటైన ముచ్చటనే 27 ఏప్రిల్ అనగానే అందరూ బయలుదేరుతూనే ఉంటారు, కండువాలు సరి చేసుకుంటా మీటింగ్ పోవాలని బయలుదేరుతూనే ఉంటారు. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకం. 25 సంవత్సరాలు అయింది టీఆర్ఎస్ పార్టీ పెట్టి. 25 సంవత్సరాల పండుగ, రజతోత్సవం పండుగ అంటే ఓన్లీ మన పండుగ, గులాబీ పార్టీ పండుగ కాదు. ఎవరి పండుగ ఇది? తెలంగాణ ప్రజల పండుగ. ఎవరి కోసం పుట్టింది ఈ పార్టీ? తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని చాటడానికి పుట్టినటువంటి పార్టీ. నిజంగా ఒక్కసారి ఆలోచించారు, 2001లో కేసీఆర్ గారు ఈ పార్టీ పెట్టి ఉండకపోతే మనందరినీ కూడా తెలుగు అనేటోళ్ళు కానీ తెలంగాణ వాళ్ళని మాత్రం అనేవాళ్ళు కాదు. తెలంగాణ వాళ్ళు అనేటటువంటి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని అష్ట కష్టాలు పడి సాధించి భారతదేశం యొక్క చిత్రపటాన్ని మొత్తం మార్చినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. మరి వారు పెట్టినటువంటి పార్టీ ఇవాళ 25 ఏళ్ళు అవుతుందంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీ చరిత్ర కాదు, తెలంగాణ ప్రజల చరిత్ర, తెలంగాణ ప్రజల పోరాట చరిత్ర. ఎందుకంటే అవమానపడ్డం ఒకసారి యాద్ చేసుకోండి. అంతకుముందు ఆంధ్ర పాలనలో ఉన్నప్పుడు తెలంగాణ యాసలో మాట్లాడాము మనం. తెలంగాణ యాసలో మాట్లాడాలంటే ఇప్పటికి కూడా చెప్తారు, నాకు ఐటీ ఆఫీసులలో పనిచేసే వాళ్ళు, హైదరాబాద్లో ఉండేటోళ్ళు, మా ఆడబిడ్డలు బయట షాపు పోయినా, దుకాణానికి పోయినా, హోటల్కి పోయినా ఏమండి అని మాట్లాడాలి, మర్యాదగా మాట్లాడాలి. అంతేగాని తెలంగాణ వాళ్ళు మాట్లాడుకున్నట్టు మన యాస మాట్లాడే పరిస్థితి లేకుండా 2001లో కేసీఆర్ గారు మైకు పట్టి తెలంగాణ యాసలో మాట్లాడితే అప్పుడు వచ్చింది ధైర్యం అందరికీ. అప్పుడు గుండె నిండా ధైర్యం పెంచుకొని మన భాష, మన యాస, మన పండుగ, మన పాట అని చెప్పి పిడికిలెత్తి ఉద్యమించారు. మీరు గమనించాలి, 2001 నుంచి ఇప్పటి వరకు ఎన్నో అవమానాలు, ఎన్నో అవాంతరాలు, ఎన్నో కష్టాలు. ఇదే కాంగ్రెస్ పార్టీ 2004లో మనతో జట్టు కట్టింది. అన్నయ్య గారు చెప్పారు, ఇక్కడ జీవన్ రెడ్డి గారు గెలిచిందంటే అప్పటికే చచ్చిన పీరుగా పడింది కాంగ్రెస్ పార్టీ. దేశవ్యాప్తంగా జీర్ణ స్థితికి పోయింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఆనాడు గులాం నబీ ఆజాద్ గారు కేసీఆర్ గారి ఇంటికి వచ్చి ఈ కండువాతో పొత్తు పెట్టుకుంటే రాష్ట్రంలో, దేశంలో అధికారంలో ఆనాడు వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు ఏం మాట ఇచ్చింది? 2004లో, ఇగో 2004లో మనం అధికారంలోకి రాగానే కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెడుతున్నాం, వెంటనే రాష్ట్రం ఇస్తామని చెప్పి. కానీ ఇయ్యలే. ఎప్పుడు ఇచ్చిరు? 2004లో ఇస్తామన్నది కొట్లాడంగా హరికోసపడంగా కేసీఆర్ గారు నా శవయాత్రను, తెలంగాణ జైత్రయాత్రను అని దీక్షకు పోతే దిగి వచ్చి అప్పుడు ఇచ్చిన తెలంగాణ ఉట్టి ఇయ్యలే. ఆ 10 ఏళ్ళు మనందరం కూడా ఎన్నో అవమానాలు పడ్డాం గ్రామంలో. ఇంతకుముందు మా జలంధర్ చెప్పిండు, 2001లో కేసీఆర్ గారు వరంగల్ సభ పోస్టర్ మనం రిలీజ్ చేసుకోవాలి. కేటీఆర్ అన్న మనకు ఒక బాధ్యత పెట్టిండు. ఆనాడు నేను లేనటువంటి సందర్భంలో అన్న ఒక మాట చెప్పిండు, జగిత్యాల మళ్ళీ తప్పకుండా కవిత పోతుంది, అంతా కూడా తిరుగుతుంది, తిరిగి మరి పార్టీ బాధ్యత తీసుకుంటారు. రామన్న ఆదేశాల మేరకు ఇవాళ మనం జగిత్యాలలో ప్రతి గ్రామంలో కమిటీ వేసుకున్నాం. ఫ్యూచర్ లో పార్టీ నుంచి ఏ ఆదేశం వచ్చినా ఖచ్చితంగా ముందుకు తీసుకొని పోతాం. మరి పెద్దలు వారి డైరెక్షన్ లో ముందుకు నడిచి పార్టీని బలోపేతం చేస్తామని కూడా మరొకసారి తెలియజేస్తూ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై నాయకులందరూ కూర్చున్నాం. తొందరపడకుండా అందరూ మళ్ళా సిస్టమేటిక్ గా కూడా తీసుకోవాల్సినట్టు. మరి 27వ తారీఖు నాడు మనందరం కూడా సభకు తరలి వెళ్ళడానికి సెంట్రల్ పార్టీ నుంచి ఆర్టీసీ బస్సులన్నీ కూడా మనం బాగా బుక్ చేసుకున్నాం.
అట్లనే దావా వసంత సురేష్ గారికి మన అన్న రమణన్న విద్యాసాగర్ గారి నాయకత్వంలో మరి పార్టీ నుండి 25 లక్షల రూపాయల చెక్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ చెక్ ద్వారా బాధాప్తంగా ప్రైవేట్ బస్సులు వెహికల్ మనది ఒక రాజకీయ పార్టీ, ఇది మన కుటుంబ సమావేశం, మన వార్షికోత్సవ సమావేశం కాబట్టి పెట్టుకుంటున్నటువంటి ఆ సమాజానికి అందరికీ కూడా వసతులు కల్పించడానికి ఆర్థిక వనరులను కూడా మంచిగా సమకూర్చుకోవడం జరిగింది. మరి ఏ గ్రామానికి ఏ బస్సు వస్తుంది, ఏ గ్రామానికి ఏ బండి వస్తుంది, ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఆ రోజు 25వ తారీఖు నాడు దయచేసి మీ అందరితో విజ్ఞప్తి, మంచిగా జోరుదారి స్త్రీలు జెండాలు కూడా అన్ని వచ్చినాయి. ప్రతి గ్రామంలో మంచి గులాబీ జెండా పొద్దున్నే ఎగరేసుకోవాలి. ఆ తర్వాత బస్స బండ వేగుమలు బయలుదేరి ఖచ్చితంగా సభాస్థలికి చేరుకోవాలి. మరి 27వ తారీఖు నాడు మనందరం కూడా సభకు తరలి వెళ్ళడానికి సెంట్రల్ పార్టీ నుంచి ఆర్టీసీ బస్సులన్నీ కూడా మనం బాధ్యత బుక్ చేసుకున్నాం. అట్లనే దావా వసంత సురేష్ గారికి మన అన్న రమణన్న విద్యాసాగర్ గారి నాయకత్వంలో మరి పార్టీ నుండి 25 లక్షల రూపాయల చెక్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ చెక్ ద్వారా బాధాప్తంగా ప్రైవేట్ బస్సులు వెహికల్ మనది ఒక రాజకీయ పార్టీ, ఇది మన కుటుంబ సమావేశం, మన వార్షికోత్సవ సమావేశం కాబట్టి పెట్టుకుంటున్నటువంటి ఆ సమాజానికి అందరికీ కూడా వసతులు కల్పించడానికి ఆర్థిక వనరులను కూడా మంచిగా సమకూర్చుకోవడం జరిగింది. మరి ఏ గ్రామానికి ఏ బస్సు వస్తుంది, ఏ గ్రామానికి ఏ బండి వస్తుంది, ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఆ రోజు 25వ తారీఖు నాడు దయచేసి మీ అందరితో విజ్ఞప్తి, మంచిగా జోరుదారి స్త్రీలు జెండాలు కూడా అన్ని వచ్చినాయి. ప్రతి గ్రామంలో మంచి గులాబీ జెండా పొద్దున్నే ఎగరేసుకోవాలి. ఆ తర్వాత బస్స బండ వేగుమలు బయలుదేరి ఖచ్చితంగా సభాస్థలికి చేరుకోవాలి. ఇట్లా ప్రతి ఒక్కటి చేసుకొని ప్రతి ఒక్కరిని గౌరవించుకొని మనం ముందుకు వెళ్తున్నాం. మన జగిత్యాలలో మీ అందరినీ మళ్ళీ ఒకసారి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, జగిత్యాల అంటేనే కేసీఆర్ అంటేనే జగిత్యాల. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సమయంలో మాట ఇచ్చిర్రు, జగిత్యాల జిల్లా వేస్తా అన్నారు, చేసిర్రు, కాలేజ్ ఇస్తా అన్నారు, ఇచ్చిర్రు. ఇంకా అద్భుతంగా జగిత్యాల డెవలప్ కావాలంటే మళ్ళా గులాబీ జెండానే ఎగరాలి. అది జగిత్యాలలో లోకల్ ఎలక్షన్ నుంచి ఎమ్మెల్యే ఎలక్షన్ దాకా, ఎంపీ ఎలక్షన్ దాకా ఎన్నిక ఏదైనా ఎగిరే జెండా ఈ గులాబీయే కావాలని చెప్పి మనందరం కూడా ప్రతిజ్ఞ తీసుకోవాలి. ఏప్రిల్ 25వ తారీఖున జరిగేటటువంటి మన మహాసభ తెలంగాణలో కుంభమేళ జరుగుతుందా అన్నట్టు ఉంటుంది. లక్షలాది మంది తరలి వస్తారు కాబట్టి అందులో మన పాత్ర ఉండాలి. జగిత్యాల పిడికిలు కూడా అక్కడ లేవాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మరి పెద్ద ఎత్తున జాగ్రత్తగా తరలి రావాల్సిందిగా అందరినీ పిలుపునిస్తూ మీ దగ్గర నేను సెలవు తీసుకుని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎందుకోసం అంటే ఇక్కడ నుంచి అక్కడికి పోవడం, అక్కడ కేసీఆర్ గారు చెప్పేటటువంటి మాట మనందరం వింటే మళ్ళా మనకు కొత్త పవర్ వస్తుంది, కొత్త ఉత్సాహం వస్తుంది. ఆ ఉత్సాహంతో మళ్ళా గ్రామాలలో మనం పార్టీ పని చేసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా సభకు ముక్త సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. जैसे भी शामिल हमारे बहुत सारे मुसलमान भाई बहन हैं, आप सबको भी मैं सलाम करती हूँ. इस बार अगर डॉक्टर संजय साहब जगित्याल में जीते हैं, साथ था, पूरा आशीर्वाद था. लेकिन आज जीतने के बाद बीआरएस पार्टी को धोखा देके, केसीआर साहब को धोखा देके वो जाके कांग्रेस पार्टी में शामिल हो गए. अगर कांग्रेस पार्टी में शामिल हो गए तो अब संजय अन्ना से पूछिए, कहीं भी मिलेंगे रास्ते में तो उनको जरूर टोकिए. अगर आप कांग्रेस पार्टी में शामिल हो गए तो किसके फायदा के लिए शामिल हो गए? किसी बच्चों के वास्ते शामिल हुए, किसी औरतों को बेनिफिट के वास्ते शामिल हुए, किसी रैयतों के बेनिफिट के वास्ते शामिल हुए? किसके बेनिफिट के लिए आप कांग्रेस पार्टी में शामिल हुए? ये सवाल उनसे जरूर पूछिए, क्योंकि केसीआर साहब अक़लियतों के हमदर्द है. उन्होंने अलग बहुत सारे स्कीम बनाए. शादी मुबारक अगर स्कीम लेके आए तो सिर्फ हिंदुस्तान में केसीआर साहब लेके आए. रमजान के टाइम पे गरीब मुसलमानों को कपड़े दिए पूरे हिंदुस्तान में, तो सिर्फ एक ही सीएम साहब थे, केसीआर साहब थे. మనం ఏ పండుగ వచ్చినా, సేవాలయాల జయంతి వచ్చినా అఫీషియల్ గా వేసుకున్నాం. క్రిస్మస్ పండుగ వచ్చినా అఫీషియల్ గా కేసీఆర్ గారు ఏప్రిల్ 27న మీటింగ్ పెట్టిందంటే ఆ మీటింగ్ కి ఖచ్చితంగా ఆడబిడ్డల ఆశీర్వాదం ఉంటుందని చెప్పి 5,000 రూపాయలు మరి విరాళంగా ప్రకటించినటువంటి మా బీడీ అక్క చెల్లెలకు శిరస్సు వంచి నేను నమస్కారాలు తెలియజేస్తాను. కేసీఆర్ గారు ఒక అన్నగా నిలబడి మీకు పెన్షన్ ఇస్తే ఇవాళ వారి కంటగా నిలబడి
మీరు ఈ డబ్బులు ఇవ్వడం మాకు దారి ఖర్చుల కోసమని విరాళం ఇవ్వడం మీ పెద్ద మనసును చాటుకున్నందుకు మా బీడీ కార్మికులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. అట్లానే మా రాయకల్ తమ్ముడు